రాధా అన్న డైలమాలో ఉండిపోయారు. తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్లో ఆయన టికెట్ రావడం, గెలవడం చూస్తున్నాం. అయితే గతంలో ఆయన చాలా కామెంట్స్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మీడియా ముందుకు రావడం, లేదంటే ఆయన ఫోన్లో కూడా వీడియోస్ రిలీజ్ చేయడం, ఇవన్నీ చూస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన మీద జరిగినటువంటి దారుణం, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఉదంతం, హత్యాయత్నం, ఇవన్నీ కూడా ఉదహరిస్తూ నేను కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఏమంటారు, ఇదంతా కక్షపూరితంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది తెర మీద తీసుకొస్తున్నారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. రఘురామకృష్ణరాజు గారి యొక్క ఎపిసోడ్ ఒకసారి మీరు కూలంకషంగా పరిశీలన చేస్తే, వారు వైసీపీ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాబడి వారి పార్టీలో వారికి ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆయన ప్రభుత్వం మీద సర్కాస్టికల్ గా కొన్ని వివాదాస్పదమైనటువంటి రచ్చబండ అనే కార్యక్రమం పెట్టి రోజు తన యొక్క ప్రభుత్వాన్ని తన కంట్లో నలుసుగా ఆయన తయారయ్యి ఆ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటటువంటి పరిస్థితి నడుస్తున్న తరుణంలో అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితి ఇటు వైఎస్ఆర్సీపీ కానీ తాను రాజీనామా చేసి బయటికి వెళ్ళాలన్న ఉద్దేశం తరగ్గానే లేకుండా జరిగినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్లో ఇది అల్టిమేట్ గా పోలీసు యొక్క జోక్యంతో ఈ విషయం అంతా కూడా ఈ రోజు మన దగ్గర చర్చకు రావడం జరిగింది. అయితే అతి కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు చెప్పే విషయం ఈ రోజు తాజాగా చెప్పింది కాదు. ఆ రోజు గుంటూరులో ఆయన తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచినప్పుడు ఆయన అక్కడ వాంగ్మూలం కోర్టులో ఇచ్చింది, కోర్టు బయట కూడా తను చెప్పినటువంటి అనేక వీడియోలు గత 3 సంవత్సరాలు బట్టి కూడా అవి నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తాజాగా అతను కొత్త విషయాలు ఇవి చెప్పినటువంటి విషయాలు కావు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇది కాన్స్టిట్యూషనల్ డిబేట్. ఇది ఒకటి, ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారతాయా? 2, ప్రభుత్వ ఉద్యోగులు ఏ మేరకు పనిచేయాలి? 3, ఈ రకంగా ప్రభుత్వ ఆదేశాలు తాత్కాలికంగా 5 ఏళ్లకు ఎన్నుకోబడేటటువంటి ప్రభుత్వాలని అనుసరించి పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండాలనేటటువంటి 3 విషయాలు ఇవాళ తాజాగా వెలుగులోకి వస్తాయి. ఇందులో వచ్చిన మొట్టమొదటి విషయం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ, తీసుకొచ్చిన విధానం కానీ, లేదా ఆయన మీద పెట్టినటువంటి విషయాలు కానీ, వీటన్నిటి మీద కూడా ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ కోర్టులో ఆయనకి దెబ్బలు తగిలినాయి చెబితే దాన్ని మెడికల్ రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మెడికల్ రెఫరెన్స్ యొక్క రిపోర్ట్స్ కూడా మ్యానిపులేట్ చేశారని చెప్పి ఆ మ్యానిపులేట్ చేసిన దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే ఆ మిలిటరీ హాస్పిటల్లో మళ్ళీ దాని మీద కౌంటర్గా దాని మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చి అందులో గాయాలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి తను ఒక కేసుని తన పౌరుడిగా తను రాజ్యాంగబద్ధంగా తను ఛాలెంజ్ చేసుకునేటటువంటి హక్కు రఘురామకృష్ణరాజు గారికి ఎప్పుడు కూడా ఓపెన్ గానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ సునీల్ కుమార్ గారు ఏదో పలుకులు పెట్టాడు, ఆయన తాజా పలుకులు, కేసు అయిపోయిన కేసు అని. ఎందుకు అయిపోద్ది కేసు రీఓపెన్ చేసుకునేటటువంటి రైట్ ఉంటుంది. నువ్వు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, నువ్వు ఎప్పుడైనా సరే మిస్టేక్ చేసినప్పుడు కోర్టు తలుపులు తట్టి మళ్ళీ తిరిగి ఆ కేసును పునర్విచారించమని చెప్పేటటువంటి సంఘటనలు ఈ దేశంలో కోకొల్లలు జరిగినాయి. ఈ రోజుకి కూడా సుభాష్ చంద్రబోస్ కేసు, ఆయన మర్డర్ వాళ్ళ మిస్టరీ కూడా ఈ రోజుకి ఉంది. 1975లో ఎమర్జెన్సీ కేసులు మళ్ళీ రివీల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. తాజాగా పరిస్థితులు బయటకు వచ్చినప్పుడు దాన్ని న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఆ న్యాయ సమీక్ష చేసేటటువంటి సందర్భంలో ఈ రోజు A1గా అతన్ని ఫిక్స్ చేసేటటువంటి పరిస్థితి, A2గా అలాగే A3గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి పరిస్థితి. అయితే ఇది కక్షపూరితమైనటువంటి వ్యవహారమా కాదా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. అంటే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దాని మీద ఏదైనా కౌంటర్ చేస్తే కేవలం అవతల వ్యక్తి ప్రతిపక్షానికి చెందినవాడైతే అది కక్షపూరితమైనటువంటి అంశం అవుతుందా? అంటే వదిలివేయాలా? అంటే తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు ఉదాసీనంగా వీళ్ళు వదిలేసి, మళ్ళీ వాళ్ళు వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళు వదిలేసి, ఇలా ఒకళ్ళు సరి చేసుకుని, అంటే సామాన్యుడికి లేనటువంటి వెసులుబాటు రాజకీయ వర్గాల్లో ఉన్న వ్యక్తులు కల్పిస్తారా? ఈ రకంగా సామాన్యుడికి ఒక న్యాయం అని రాజకీయాల్లో ఉన్నవాడికి ఒక న్యాయం ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఈ సందర్భంగా లేవనెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీని అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటారు? మీరు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు, లేదు జరిగినటువంటి విషయం మీద వాస్తవాలు వెలికి తీసేటటువంటి ప్రయత్నం ఉందని చెప్పి మేము ఈ రకమైనటువంటి వాదంతో వెళ్ళినప్పుడు కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు కట్టుబడేటటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఇందులో అదనంగా జరిగేటువంటి విషయం లేదు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? 120B క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ క్రిమినల్ కాన్స్పిరసీ అనేది రాజకీయ పరమైనటువంటి కుట్ర, ఒక నేరం చేసేటటువంటి కుట్రకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి తన యొక్క అధీనంలో ఉన్నటువంటి ఒక శాఖాధిపతి ద్వారా
ఈ యొక్క ఇతను అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ. ఈ అరెస్ట్ ఎక్కడ జరిగింది? తెలంగాణలో జరిగింది. తెలంగాణ యొక్క ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా లేదా? వాళ్ళు కూడా 120లో వస్తారు. వాళ్ళకు కూడా బహుశా నా అంచనా ప్రకారం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు, కేఎస్ఆర్ గారు వాళ్ళను కూడా ఇందులో చేర్చేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటటువంటి ప్రొసీజర్లో లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచాలి. సెర్చ్ వారెంట్ ఉందా, ట్రాన్సిట్ వారెంట్ ఉందా, ఈ వారెంట్లన్నీ కూడా క్వశ్చన్ ఆఫ్ లాస్ ఇవన్నీ కూడా కోర్టులో తేవాల్సిన అవసరం ఉంది. సునీల్ గారు ఏదో రాజకీయ నాయకుడిలాగా ఒక చిన్న ట్వీట్ పెట్టి ఇది ఎప్పుడూ ముగిసిపోయిన కేసు కాబట్టి, అంటే ముగిసిపోయిన కేసు అయితే మీరు కడిగిన ముచ్చిపోయారా? మీరు చేసేటటువంటి పనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? కాబట్టి ఈ రాష్ట్రంలో ఐపీఎస్లు ఈ రకంగా రాజకీయ అండతో చేసేటటువంటి ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ శిక్షార్హులు కావాలి. వీళ్ళని జైళ్లలో పెట్టాలి. ఖచ్చితంగా ఇటువంటి నేరం చేసిన నిరూపించబడితే వాళ్ళని రివర్సల్ చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ లేకుండా భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే అప్పుడున్నటువంటి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆసరాగా చేసుకుని పనిచేస్తే ఈ రకమైనటువంటి దుర్దశ ఏర్పడుతుంది అనేటటువంటి ఒక భయము అన్ని వర్గాల్లో కలిగినప్పుడే సామాన్య మానవుడు బతకగలుగుతాడు. నేను మాట్లాడేది సామాన్య మానవుడు, రాజకీయ పరమైన విషయాలు కాదు. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం అనేక రాష్ట్రాల్లో ఆ యొక్క రాజకీయ పార్టీలు దెబ్బలాడుకోవడం, మళ్ళీ తిరిగి కలవడం కూడా చూసాం. మనం కూడా ఈ రాష్ట్రంలో మీకు ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్తాను. బాలకృష్ణ గారు కాల్పుల కేసులో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్పుల కేసులో చాలా సాదాసీతంగా దాన్ని తీసేయడం జరిగింది. తీసివేయడం వల్ల జరిగినటువంటి సంకేతం ప్రజలకు ఏం వెళ్ళింది అంటే, రెండు పార్టీల మధ్యన నాయకుల మధ్యన సయోధ్య ఉంటే ఏ రకమైనటువంటి పని చేసినా సరే దాన్ని మనం తేలిగ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? కాబట్టి సామాన్యుడికి ఒక న్యాయమా, మరి రాజకీయాల్లో ఉన్నటువంటి వాడికి ఒక న్యాయమా? రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితి లేదా? దీనికి సంబంధించి కోర్టులు తలుపులు తట్టక్కర్లేదా? తడితే దాని నుంచి దానికి కూడా ఉలిక్కి పడితే ఎలాగా? దీనికి కంగారు పడే పరిస్థితి ఉంది. రైట్, ఒకవేళ కాదు ఈరోజు మేము నేరం చెయ్యలేదు అనేటువంటి భయనప్పుడు మీరు నిస్సంకోచంగా మీరు కోర్టుకు వెళ్ళండి. ఈ రోజు కోర్టుకు వెళ్ళి మీరు కోర్టులో మీరు నిజాయితీని నిరూపించుకోండి. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు తనకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా తనకు వచ్చి సంక్రమించిన హక్కు ద్వారా ఆయన మళ్ళీ తిరిగి దాన్ని రీఓపెన్ చేయించుకున్నాడు. దీన్ని రెస్జ్యూడికేటా అనేటటువంటి ఒక పదం కూడా వాడతారు. దీన్ని అంటే ఏదైనా ఒక నేరం మీద రెండవసారి కేసు పెడితే దాన్ని కొట్టేయమని చెప్పి ఈ యొక్క లీగల్ సైడ్ ఉంటుంది. మీకు అటువంటి అవకాశం ఉన్నప్పుడు సునీల్ గారు డైరెక్ట్ గా ఓ పిటిషన్ వేసుకుని దాన్ని కొట్టించేయచ్చు. రెస్జ్యూడికేటా ఆల్రెడీ ఈ కేసు అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయక్కర్లేదు. కాబట్టి మీకు న్యాయపరమైనటువంటి అవకాశాలు వదిలి, రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలు వదిలి దీన్ని రాజకీయ ముసుగులో వెళ్ళాలనేటటువంటి కోణంలో ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇదే కాదండి, గత 5 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వాధికారి అయినా ప్రభుత్వ నిబంధనలకు లోబడకుండా రాజకీయ నిబంధనలకు కట్టుబడి పనిచేసేటటువంటి వ్యక్తులు, అది ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఏ రకమైనటువంటి చర్య ఎవరు చేసినా సరే, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు ఇచ్చేటటువంటి హక్కులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటువంటి పరిస్థితులు ఉండాలి. కాబట్టి వీటన్నిటి కోణం దృష్ట్యా పార్టీలకు సంబంధించి కాదు కదా అధికారులు పనిచేసింది, ప్రభుత్వానికి సంబంధించి పనిచేయాలి, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి పనిచేయాలి. సో అదే ఉండాలని చెప్పి కోరుకుందాం. ఎస్ జయరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరామ్ గారు, డిబేట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న, సమాధానం చెప్పండి. చాలా సందర్భాల్లో చాలా డిబేట్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏపీలో ఇసుక మాఫియా గురించి మాట్లాడున్నాము, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి అడుగున్నాము. తల్లికి వందనం స్టార్ట్ చేస్తున్నారు, స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు